హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్. మరీ ముఖ్యంగా మన ఇండియన్స్కి ఎవరైతే వర్క్ వీసా మీద అంటే H1B కానీ L1 కానీ ఇలాంటి వీసాల మీద అమెరికాకు వచ్చి వర్క్ చేయాలి అనుకుంటున్నారో, లేదా ఆల్రెడీ అమెరికాలో H1B మీద ఉంటూ ఇండియాకి వెళ్ళి స్టక్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. $1,00,000 వీసా ఫీజు చాలామందిని అమెరికా రాకుండా ఆపేసిన ఒక అంశం. ఎవరైతే అమెరికాకి వచ్చి అమెరికాలో జాబ్ చేయాలి, అమెరికాలో డాలర్స్ సంపాదించాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి అని ఆశపడుతూ ఉంటారో వాళ్ళందరి ఆశల్ని అడియాసలు చేస్తూ అడ్డుగోడలా నిలబడింది ఈ $1,00,000 వీసా ఫీజు. అయితే అమెరికాలో 50 స్టేట్లు ఉంటే అందులో 20 స్టేట్లు కలిసి ఈ $1,00,000 వీసా ఫీజుకి వ్యతిరేకంగా కోర్టులో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. రీసెంట్గా ఈ కేసుకి సంబంధించి ఫెడరల్ కోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. H1B ప్రోగ్రామ్కి సంబంధించి ఈ $1,00,000 వీసా ఫీజు అనేది ఇల్లీగల్గా రూపొందించబడింది, అంటే చట్టబద్ధంగా లేదు అని కోర్టు చెప్పడం జరిగిందనమాట. అసలు H1B ప్రోగ్రామ్ అనేది విదేశీ నిపుణుల్ని నియమించుకోవడానికి అమెరికా కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసిన ఒక లీగల్ ప్రాసెస్. దానిలో మార్పులు చేయాలన్నా, దాంట్లో చేర్పులు చేయాలన్నా, దాన్ని అసలు ఆ ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేయాలన్నా అది అధ్యక్షుడి చేతిలో ఉండదు. ఆ ప్రాసెస్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ముందు ఏపీఏ అనే దానికి ప్రాసెస్ కండక్ట్ చేయాలి. అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ అనే దాని ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజల ఆమోదం పొందిన తర్వాతే ఆ పాలసీల్లో చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా H1B ప్రోగ్రామ్కి సంబంధించి ఏ మార్పులు కావాలన్నా, లేదా H1B ప్రోగ్రామ్ మీద ఏది విధించాలన్నా, ఏది ఆపేయాలన్నా కూడా ఖచ్చితంగా మొత్తం కాంగ్రెస్ అంతా అనుమతించాలి. అలా అనుమతించకుండా ప్రభుత్వం మాత్రమే తన ఇష్టానుసారంగా H1B ప్రోగ్రామ్కి సంబంధించి ఇలా $1,00,000 కట్టించుకోవడం అనేది చట్టవిరుద్ధం అని చెప్పడం జరిగింది. అంటే ఈ $1,00,000 వీసా ఫీజు అని చెప్తుంది ఏదైతే ఉందో అది ఫీజు కాదు, అది కేవలం మేము ట్యాక్స్గా మాత్రమే చూస్తాము. ఆదాయం పెంపొందించుకోవడానికి సృష్టించబడిన ఒక ఆదాయపు వనరు, అంటే ఒక ట్యాక్స్గా మాత్రమే మేము పరిగణిస్తాము అని కోర్టు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం సైడ్ వాళ్ళు మాత్రం వాదించడం, అమెరికాలోకి విదేశీయుల్ని అలౌ చేయడం, నియంత్రించడం మీద అమెరికా అధ్యక్షుడికి, అమెరికా ప్రభుత్వానికి ఖచ్చితంగా అధికారం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే దానికి కోర్టు సమాధానం ఇస్తూ అవును అది కరెక్ట్, అమెరికాలోకి ఎవరు రావాలన్నా, అమెరికాకి బయటికి ఎవరు పోవాలన్నా అది ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుంది. కానీ వాళ్ళ మీద ట్యాక్స్ రూపంలో $1,00,000 వీసా ఫీజుగా చెప్పబడే ఈ ట్యాక్స్ని వేసే అధికారం మాత్రం అమెరికా ప్రభుత్వానికి లేదు. అది కేవలం కాంగ్రెస్కి మాత్రమే ఉంది. కాంగ్రెస్ అనుమతి పూర్తిగా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ $1,00,000 వీసా ఫీజు ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా లేదు అని చెప్పినప్పుడు ఈ $1,00,000 వీసా ఫీజుకు సంబంధించి ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించడం అయితే కనుక అది USCIS ఫీజుగా చూడొచ్చు కదా, దాన్ని ఎందుకు అట్లా చూడటం లేదు అది అలా చూడొచ్చు కదా అని అడిగినప్పుడు కోర్టు ఇచ్చిన సమాధానం USCIS వసూలు చేసే ఫీజు ఏదైతే ఉందో అది కేవలం పిటిషన్స్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే, అంతే తప్ప అది ట్యాక్స్ కాదు. భారీ మొత్తంలో వసూలు చేసేది ట్యాక్స్గానే పరిగణిస్తాము అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఫెడరల్ కోర్టు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ $1,00,000 వీసా ఫీజుకి సంబంధించి కేసు కొట్టివేసింది. ఇది ఇల్లీగల్గా రూపొందించబడింది కాబట్టి దాన్ని అసలు ఎక్కడ అనుమతి లేకుండా కొట్టివేయడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించడం మాత్రం ఎవరైతే కేసు ఫైల్ చేశారో, అంటే 20 స్టేట్లు కేసు ఫైల్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ కాలిఫోర్నియా అలాంటి స్టేట్లు అన్నీ కలిసి ఒక 20 స్టేట్లు అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ 20 స్టేట్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కానీ ఫెడరల్ కోర్టు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఇది నేషనల్ వైడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అమెరికాలో ఉన్న 50 స్టేట్ల వాళ్ళు ఎవ్వరు
$1,00,000 వీసా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు H1B ప్రాసెసింగ్కి. $1,00,000 వీసా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కదా, ఇంకా మేము అమెరికా రావచ్చా అనుకుంటున్నారా? ఖచ్చితంగా రావచ్చండి. ఇకపై ఎవరైనా H1B ఆల్రెడీ ఎవరైతే పిక్ అయ్యి ఉన్నారో, లేదంటే H1B ఉండి కూడా ఇండియాలో ఇరుక్కుపోయి ఉన్నారో, లేదంటే ఎంప్లాయీని మారి అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇకపై $1,00,000 వీసా ఫీజు కట్టకుండా అమెరికాకి హ్యాపీగా రావచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉందండి. అదేమిటి అంటే, దీని మీద ఈ ఫెడరల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది పై కోర్టుల్లో. అలాగే ఇది ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ చేయడానికి వెసులుబాటు కల్పించండి అని మళ్ళీ స్టే తీసుకొచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటికే 85 మంది $1,00,000 వీసా ఫీజు కట్టారు. అంటే 85 లక్షల వీసా ఫీజు ఆల్రెడీ కలెక్ట్ అయ్యింది. దాన్ని బేస్ చేసుకొని స్టే తెచ్చుకోవచ్చు, లేదంటే ఈ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ పై కోర్టులో అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ప్రస్తుతానికి ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఆ జడ్జిమెంట్ని చూపిస్తూ క్లియర్గా ఫెడరల్ కోర్టు క్లియర్గా జడ్జిమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది, ఇట్స్ అన్లాఫుల్ అని. సో అంటే దాన్ని చూపించి ఆ డాక్యుమెంట్ని జత చేసి ఎవరైనా సరే ఎంప్లాయర్స్ ఇప్పుడు H1B ప్రాసెస్ అనేది $1,00,000 వీసా ఫీజు కట్టకుండా హ్యాపీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫస్ట్ ఎవరైతే H1B మీద రావాలి అనుకుంటున్నారో అమెరికాకి, వాళ్ళు అమెరికాకి H1B మీద వచ్చి వర్క్ చేసుకోవడానికి వెసులుబాటు చాలా వరకు ఉంటుంది. రెండవది, ఎంప్లాయర్స్కి $1,00,000 ఫీజు కట్టాల్సిన ఎంప్లాయర్స్ వాళ్ళ మీద భారం తగ్గిద్ది. ఎంత ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ అయినా, ఎంత ఇంపార్టెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళైనా సరే, హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళైనా సరే ఈ $1,00,000 వీసా ఫీజు కట్టడం అనేది చాలా కష్టం ఎంప్లాయర్స్కి. సో వాళ్ళకి ఆ భారం తగ్గిద్ది. అంతేకాదు ఇకపై H1B వాళ్ళు ఈ $1,00,000 వీసా ఫీజు కానీ, ఎంప్లాయర్ మారితే వీసా ఫీజులు కానీ ఇలాంటివి ఏమీ కట్టకుండా హ్యాపీగా ఇండియాలో ఆల్రెడీ ఎవరైతే ఉంటున్నారో H1B ఉండి కూడా రాలేని వాళ్ళందరూ ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని అమెరికాకి హ్యాపీగా రావచ్చు. సో బేసిక్గా మసాచ్యూసెట్స్లో ఉన్న ఒక ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు అనేది చాలామంది ఇండియన్స్కి గుడ్ న్యూసే అవుతుంది. ఎందుకంటే మనకి H1B మీద వచ్చే వాళ్ళల్లో దాదాపు 70% మన ఇండియన్సేనండి. సో ఈ అపాయింట్మెంట్స్ ఇవి దొరక్క ఇండియాలో ఉండిపోయి వాళ్ళ జాబులు పోయి, H1B ఉండి కూడా జాబులు పోయి మళ్ళీ తిరిగి రావాలి అని అంటే వేరే ఎంప్లాయర్ ద్వారా $1,00,000 వీసా ఫీజు అడ్డంకిగా ఉందని చెప్పి రాలేని వాళ్ళకి వీళ్ళందరూ ఇకపై హ్యాపీగా ఎక్కడైనా సరే ఎంప్లాయ్మెంట్ చూసుకొని ఏ స్టేట్కైనా రావచ్చు. ఇది ఓన్లీ 20 స్టేట్స్ కాదండి, నేషనల్ వైడ్ మొత్తానికి కొట్టేయడం జరిగిందనమాట ఈ కేసుని. సో ఏ స్టేట్కి వచ్చినా కూడా ఈ $1,00,000 వీసా ఫీజు అనేది ఇకపై అప్లికబుల్ కాదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, అసలు $1,00,000 వీసా ఫీజు అనేది పెట్టింది కేవలం ఒకే ఒక్క సంవత్సరానికి. అంటే రేపు సెప్టెంబర్ తోటి ఆ $1,00,000 వీసా ఫీజు పెట్టిన గడువు అనేది ముగియబోతుంది. ఈలోపే ఫెడరల్ గవర్నమెంట్ నుంచి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. మేబీ దీని మీద బేస్ చేసుకొని జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తారా లేక స్టే తెచ్చుకుంటారా అనేది ఇంకా చూడాల్సిందే. దానికైతే కొంత టైం ఉంది. వాళ్ళు స్టే తెచ్చుకునే లోపు కానీ, లేదంటే ఛాలెంజ్ చేసే వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చే లోపు కానీ హ్యాపీగా ఎవరైనా ప్రస్తుతం ఉన్న ఫెడరల్ కోర్ట్ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఇమ్మీడియట్గా అమెరికా రావాలి, H1B ఉంది మాకు కానీ జాబ్ పోయింది అనుకుంటే ఇమ్మీడియట్గా జాబులు చూసుకొని అమెరికా రావడానికి ప్రయత్నించండి. ఇది మనందరికీ గుడ్ న్యూసే కదండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు చాలామంది చాలా హోప్స్ ఉంటాయండి H1B మీద అమెరికాకి రావాలి, అమెరికాలో వర్క్ చేయాలి, డాలర్స్ సంపాదించాలనే కాదు ఇక్కడ లైఫ్ చూడాలని, అమెరికా చూడాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది 100% గుడ్ న్యూస్ అవుతుంది. సో ఎవరైనా వెయిట్ చేస్తుంటే కనుక వెంటనే ప్రాసెస్ చేసుకోండి H1Bకి సంబంధించి. సో H1Bకి సంబంధించి $1,00,000 అనేది ట్యాక్స్గానే కన్సిడర్ చేయడం జరిగింది ఫెడరల్ కోర్టు. సో మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.